యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు. ఈ ఉదయకాలపు శుభములు. రండి రండి, మీరందరూ రండి అని ఈ ఉదయకాలమే పొద్దున్నే మీ మధ్యకు వచ్చాం. వీళ్ళకి ఏ పని లేదు, పొద్దు తెల్లారలేదు, అప్పుడే వచ్చారు అనుకోవచ్చు మీరు. కానీ ప్రియమైన వారలా, దేవుని యొక్క ప్రేమను మీకు తెలియజెప్పడానికి వచ్చాం. యేసు క్రీస్తు వారు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనిషిలోయ్ అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. కాబట్టి మనుషులమైనటువంటి మనందరినీ దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే ఈ మనిషి పాపములో పుడుతున్నాడు, పాపములో పెరుగుతున్నాడు, పాపములో మరణిస్తున్నాడు, నిత్య నరకానికి వెళ్తుంటున్నాడు. ఏంటిది ఆ పాపం అంటే? ఆనాడు ఆదాము మన ముత్తాత తినవద్దన్న పండు తిని ఆజ్ఞలు అతిక్రమించి పాపములో పడిపోయి ఆ పాపము, ఆ ఆజ్ఞాతిక్రమము వంశ పారంపర్యంగా సమస్త మానవులకు సంక్రమించి మనము చేయకుండానే మనము పాపములో బంధించబడి ఉంటున్నాం. ఆ పాపముల నుంచి మనం విడిపించడానికి దేవాది దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ దేవుడే ఈ లోకానికి మానవునిగా యేసుక్రీస్తుగా కన్య గర్భములో, పురుషునైనటువంటి స్త్రీ గర్భములో ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు మాదిరికరమైన జీవితాన్ని లోకంలో జీవించి నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అని ప్రశ్న వేసినటువంటి ఏకైక దేవుడు ఆయన మన కొరకు ఏర్పరిచినటువంటి నూతనమైనటువంటి మార్గం ఏంటంటే అదే ఆయన పరలోక మార్గం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకం రాలేరు అని ఖచ్చితంగా చెప్పగలిగాడు. ఈ లోకంలో ఇటు పోవాలంటే ఇటు పోవాలి, ఇటు పోవాలంటే ఇటు పోవాలని చెప్తుంటారు. కానీ యేసు ప్రభు వారు నేనే మార్గం. మనం ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ మీకు ఎక్కాలంటే మెట్ల మించే ఎక్కాలి, నిచ్చెన వేసుకునే ఎక్కాలి. పరలోకానికి నిచ్చెన యేసు క్రీస్తు వారు. ఆయనే విరగొట్టబడి నలగొట్టబడి మన కొరకు మార్గం ఇచ్చినాడు. కాబట్టి ప్రేమటి వారరా, ఆయన ద్వారానే అంత బాగానే ఉంది. కానీ ఆయన మాత్రమే అంటారు ఈ క్రైస్తవులు అనుకుంటారు మీరు. ఎందుకంటే మనల్ని ఎవరు అంతగా మనం ప్రేమించలేదు, మన కొరకు ఎవరూ ప్రాణం పెట్టలేదు. ఈ లోకంలో మన అన్నదమ్ములు గాని, అక్కజీలను గాని, ఇంకా మన బంధువులు గాని ఎవరు కూడా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు. దేవుడు, దేవాది దేవుడు, ఆయన కుమారులమైన మనం, ఆయన బిడ్డలమైన మనం ప్రేమించి ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. అది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమనే రండి రండి ఈ ఉదయకాలంలో వినండి అని మీ మధ్యకు ప్రకటించుకుని వచ్చాం. కాబట్టి ప్రేమటి వారరా, మనం చేయాల్సింది ఏమి లేదు. సూక్ష్మంలో మోక్షం. సూక్ష్మం యేసు ప్రభు వారు నిజమైన దేవుడని, ఆయనే మన కొరకు లోకానికి వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచినాడని నమ్మితే చాలు. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు రక్షించబడతారు. అప్పుడు పరలోక రాజ్యం, పరలోక భాగ్యం. మేమందరం కూడా మరి ఆ విధంగానే ఈ లోకంలో ఉన్నటువంటి వారమే, ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవించిన వారమే. ఆయన ఒక దినం వచ్చింది, గిట్నే చెప్తుంటే మేము కూడా విన్నాం, గ్రహించి ఆలోచన చేశాం ఏంటిది అని. అప్పుడు మేము తెలుసుకున్నాం, అయ్యో నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన నా కొరకు, నా పాపల కొరకు మరణించి తెలియజేసిన దేవుడు అని ఎప్పుడైతే గ్రహించామో అప్పుడు గొప్ప సంతోషాన్ని పొందగలిగాం. ఈ లోకంలో ఇవ్వలేని సంతోషాన్ని, ఈ లోకం ఇవ్వలేని సమాధానాన్ని, ఈ లోకం ఇవ్వలేని క్షమాపణను మేము పొందాము. ఆ క్షమాపణను, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని, ఆ ఆనందాన్ని ఈ ఉదయకాలంలో విందురు రండి అనుకుంటూ మీ దగ్గర వచ్చాం. కాబట్టి మీరు విన్నట్టయితే మీరు బ్రతుకుతారు. కాబట్టి ప్రియమైన వారరా, మరి మీ కొరకు ఇంకా ఎక్కువ చెప్పాలంటే సమయం లేదు. కానీ సమీపంగా ఇంకెక్కడనే దేవుని సేవకుడు మరి ప్రకాష్ గుప్తా గారు, షావుకారి, సేటు, కోమటోళ్ళు అంటారు. మా దగ్గర కోమటోళ్ళు అంటాం, సేట్లు అంటాం. మరి వారు ఇక్కడనే ఉన్నారు సేవకులు. అక్కడ న్యూ యెరూషలేము ప్రార్థనా మందిరం. మీరు వినండి, మరి ధన్యులు కండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి. పరిస్థితులు చూసినట్టయితే ఎంతో సమీపంగా ఉంది. యుగాంతానికి వాతావరణ పరిస్థితులు, యుద్ధ పరిస్థితులు, కరువు పరిస్థితులు ఇవన్నీ చూస్తే ఎంతో సమయం లేదు, సమయం గతించిపోతుంది. కనుక మనం చేయాల్సింది ఏం లేదు, సిద్ధపడాలి. ఈ క్షణంలో మనం చచ్చిపోయినా, ఈ క్షణంలో యేసుప్రభు వచ్చినా మనం వెళ్ళిపోయేటట్టు మనం సిద్ధంగా ఉండాలి. అందుకొరకే ఈ సిద్ధపాటుగానే మేమందరం రండి, మీరు కూడా రండి, మీరు కూడా సిద్ధపడండి
అని చెప్పడానికి వచ్చాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరున్న పాటను ఏకీవిస్తే మీకు ధన్యులు, మీకు పరలోక